హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. సాక్షి పేపర్‌లో వారసులు వారసులకు చేయూతనిస్తా అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇంటింటికి పంపుతుండు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మిగతా పార్టీ నాయకులను కూడా. అంటే ఈ సంవత్సర కాలంలో మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించండి. ప్రజలకి ఇంటింటికి, వ్యక్తి వ్యక్తికి ఏ రకమైన లాభం జరిగింది ప్రభుత్వం నుంచి అనేది వివరించండి అని చెప్పి చెప్పటం కోసం ఒక ప్రోగ్రాం పెట్టారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాదాపు ఒక 40-50 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు. గ్రాఫ్ పడిపోతుంది. ఇదే పద్ధతి ఉంటే టికెటు మొహమాటం లేకుండా నిరాకరిస్తా, ఇవ్వను, మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది, మార్చుకోండి, పద్ధతి మార్చుకోకపోతే మటుకి మిమ్మల్ని పక్కన పెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. అదే మీటింగ్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు కూడా ఒక చర్చ పెట్టారట. గుసగుసలు మొదలైనవి. ఆ గుసగుసలు ఏంటంటే సీఎం గ్రాఫే పడిపోయింది, మన గ్రాఫ్ కాదు, మన మీద పడి అంటండేది సీఎం గారు. గ్రామాలలోకి మనం పోతే రానియని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలేంది, బాండ్లేంది, షూరిటీలేంది, గ్యారంటీలేంది, ఇవన్నీ ఎడిపోయినాయి అని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు. వాస్తవంగా ఈ నిలదీసే దాంట్లో కూడా గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజానికం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ చేసి పోల్చి చూసుకుంటున్నారు. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుండే, అప్పుడు ఏ స్కీమ్ ఎట్లా ఉంది, ఏ స్కీములో ఎట్లా డబ్బులు జమ అయ్యేది అకౌంట్లలో, ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి, అప్పుడు పని ఎట్టుంది, ప్రచారం ఎట్టుంది, ఇప్పుడు పని ఎట్లుంది, ప్రచారం ఎట్లుంది అనే విషయాలపైన సామాన్య ప్రజలు కూడా కంపారిజన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పని తక్కువ ఉంది, ప్రచారం ఎక్కువైంది, అప్పుడు పని ఎక్కువ ఉంది, ప్రచారం తక్కువైంది అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రాఫ్ పడిపోయింది ముఖ్యమంత్రిది కదా, మన్నాటడైంది, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫే పడిపోయింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట మీద నిలబడకుండా అనేక హామీల్ని సంవత్సరం పాటు వాయిదా వేసిండు. ఇంకా కొన్ని అయితే అసలు ఇంకో సంవత్సరం కూడా వాయిదా ఉంటే తెలవని పరిస్థితి. వీటి కోసం చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో సంతకాలు పెట్టి, చంద్రబాబు నాయుడు అనే నేను, నారా చంద్రబాబు నాయుడు అనే నేను త్రికరణ శుద్ధితోని ప్రజలకి మాట ఇస్తున్నా, నిలబెట్టుకుంటా, నా మాట నమ్మండి అన్నాడు. ఆ త్రికరణ శుద్ధి ఎడిపోయింది, ఇచ్చిన మాట ఎడిపోయిందని ప్రజలు ఇలా అదే మాట పైన జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి పోల్చి చూసుకుంటున్నారు. అదే పోలిక ఇవాళ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నాయకులు కూడా పోల్చుకున్నారు. ఇక మన్నాటడైంది, మీకు ఇదే లాస్ట్ ఛాన్సు, మొహమాటం లేదు, నిన్ను పక్కన పెడతాను మిమ్మల్ని అంటాడు. అసలు ఆయన కదా, ఆయన గ్రాఫ్ పడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఒకవైపు పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా అట్లా పోల్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రజలు ఎట్లయితే పోల్చుకుంటున్నారో గ్రాఫ్ విషయంలో కానీ, నమ్మక విషయంలో కానీ, విశ్వాసం విషయంలో కానీ, ఇచ్చిన హామీలు అమలు చేయటం విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లయితే పోల్చుకుంటున్నారో సేమ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే పోల్చుకుంటారు. నిన్న దానికి సంబంధించి ఒక వార్త, సీఎం గ్రాఫే పడిపోయింది, మాకంటే ప్రభుత్వం పైన ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఉంది, పథకాలన్నీ ఆపేయడంతో జనం నిలదీస్తున్నారు, జగన్కు ప్రజల్లో ఆదరణ కనిపిస్తుంది, చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు గుసగుసలాట. ఇంకోటి, వారసులకి నేను చేయూతనిస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ వారసులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులకి. ఎందుకంటే మరి ఇయ్యకపోతే ఈయన వారసుడికి వాళ్ళు ఊకోరు కదా. వాళ్ళ వారసులకి ఈయన వారసుడు లోకేష్ గారిని ఏదో ఒక రకంగా ఎలివేట్ చేసి ముఖ్యమంత్రి చేయాలి, రాష్ట్రాన్ని ఆయన చేతికి అప్పచెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగులో అది కనపడుతుంది, ప్రతి కార్యక్రమంలో అది కనపడుతుంది. యోగా డే కావచ్చు, అమరావతి పునఃశంకుస్థాపన కావచ్చు, ఇంకా అనేక మీటింగులలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ యాడ్లలో, ప్రభుత్వ ప్రచారాలలో ఆయన లేకుండా ముఖ్యమంత్రితో పాటు ప్రతి దాంట్లో ఆయన ఉంటుండు. మరి ఆయన వారసుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకున్నప్పుడు మిగతా నాయకులు కూడా మా వారసులను తేవాలంటాడు. ఆటోమేటిక్గా ఈయన వారసుడి కోసం మిగతా వాళ్ళని కూడా వారసత్వం నేను బలపరుస్తా అంటుండు. అంటే ఎప్పుడు వీళ్ళే ఉండాలన్నట్టు. ఇది ఈ గుసగుసలకు సంబంధించి ఎమ్మెల్యేల గ్రాఫ్పై సర్వేలు చేయిస్తున్నానని, గ్రాఫ్ తగ్గిన వారిని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమైంది. అసలు సీఎం గ్రాఫే పడిపోయిందని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గుసగుసలాడుతున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత అన్ని చోట్ల కనిపిస్తుందని ఒక సీనియర్ నేత సమావేశంలోనే పక్కనున్న వారితో అన్నట్టు తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా తమకు పథకాలు ఏవి రావడం లేదని ప్రజలు నిలదీస్తున్నారని సీనియర్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. పథకాలు, మంచి పనులు ఆగిపోవడంతో వాటి ప్రభావం గ్రామాలకు కనిపిస్తుందని వారు మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళితే జనాదరణ బాగా ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన గురించి చర్చ జరిగింది. ఆయన పర్యటనకు అంత జనం ఎలా వచ్చారని కొందరు ఆరాధించినట్టు సమాచారం. సీఎం తప్పంతా తనపై పెట్టుకొని ఎమ్మెల్యేలు నిందించడం ఏమిటని కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ గుసగుసల గురించి తెలుసుకున్న చంద్రబాబు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు సలహాలు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించడం కూడా ఎమ్మెల్యేల మధ్య చర్చగా వచ్చింది. సరే, వాళ్ళు కొత్తగా ఎన్నికైన వాళ్ళ, పాతోళ్ళ, సీనియర్ల పక్కన పెడితే కొన్ని ఫ్యాక్ట్స్ అయితే వాళ్ళు గుసగుసలాడారు. అంటే బయటికి చెప్పే పరిస్థితి లేదు కాబట్టి గుసగుసల్లో చెప్పుకోవడం తప్ప బయటికి ఆ గ్రాఫ్ గురించి చెప్పలేరు కదా. కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పోల్చి ప్రజలు చూస్తున్నారు ఇవాళ. అంటే హామీల విషయంలో, మాట ఇచ్చి నిలబెట్టుకోవటం విషయంలో, విశ్వాసం విషయంలో అనేక అంశాలలో చాలా అంశాలు. అంటే ఆ అంశాలు ఎక్కడ దాకా అంటే 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చింది, బీజేపీని విమర్శించింది, నరేంద్ర మోడీని, అమిత్ షాని బండబూతులు తిట్టింది. దాని తర్వాత మళ్ళీ 2024కి వచ్చేటోళ్ళకి మళ్ళీ అదే బీజేపీని ఢిల్లీ పోయి మోకరిల్లి మరీ పొత్తు పెట్టుకుంది. ఇలా వాళ్ళని తిట్టింది, వీళ్ళని పొగుడుతుంది. మోడీని, అమిత్ షాని 2018లో 19లో ఏ విధమైన మాటలు తిట్టిండు, 2024 పొత్తు తర్వాత ఎట్లా పొగుడుతుండు, వీటన్నిటితో పాటు అంటే రాజకీయంగా నైతిక విలువలు ఏ మేరకు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి విశ్వాసము, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం, వారు మాట మీద నిలబడేతనం, వీటితో పాటు గతంలో 2014లో గెలిచినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేయకపోవటం, ఆ ఎఫెక్ట్ 2019లో పడటం, 2024 దాకా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం, 24లో మళ్ళా మోకరిల్లుండి ప్రజల దగ్గరకు వచ్చి త్రికరణ శుద్ధితో నేను చెప్తున్న నా మాట నమ్మండి అంటే నమ్మారు పాపం. ఈ వయసులో అబద్ధం ఆడతారని నమ్మి ఓట్లేశారు. ఈ అన్ని విషయాలు పొత్తుల విషయంలో ఎట్లయితే నైతిక విలువ కోల్పోయిండో, మాట ఇచ్చిన విషయంలో కూడా 2014 యాజ్ ఇట్ ఈజ్గా అమలు ఇలా అంటే కొంత మెరుగు ఉంది. అప్పటికంటే కొన్ని అమలు చేస్తాను అనివార్యమైన పరిస్థితి. ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, అంటే ఇష్టం లేకపోయినా పక్కన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండగా అమలు చేయకపోతే ఆయన కూడా కాదు, రోడ్డు ఎక్కుతారు. ఇప్పటికే రోడ్డు ఎక్కితే జనాలు కుప్పలు వస్తున్నారు. కాబట్టి అనివార్యంగా కడుపు మండినా, కడుపులో బాధ ఉన్నా అమలు చేయాల్సి వస్తుంది. మళ్ళీ అమలు చేసేవి కూడా ఏం స్కీములు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టినాయి. ఈయన కొత్తగా ఏడ పెట్టినే లేదు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము మొత్తం ప్రజల కోసమే పుట్టినాం, ప్రజల కోసమే ఉన్నాం అని చెప్తుంటారు కదా. ఏ ఒక్క స్కీమ్ అయినా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇగో ఈ స్కీమ్ నెంబర్ 1 స్కీమ్ అని గుర్తొచ్చేది ఎప్పుడన్నా ఉందంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా లేదు. ఇప్పుడు అమలు చేస్తుండో ఏందంటే అవి జగన్మోహన్ రెడ్డి అంటే స్కీమ్ గుర్తొస్తే పేరు గుర్తొచ్చే ఏ పేరు గుర్తొస్తా అంటే జగన్మోహన్ రెడ్డి పేరు, లేదంటే కొన్ని రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ లాంటి ఫీజు రీంబర్స్మెంట్ ఇట్లాంటి ఫ్లాగ్షిప్ ల్యాండ్ మార్కు స్కీములు వాటిని అమలు చేస్తండి. ఇలా చంద్రబాబు నాయుడు గారు అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకున్న ప్రారంభించిన స్కీములు కాకపోతే పేర్లు ఒకటి మార్చిండు. అమ్మఒడికి అని తల్లికి వందనం అండు, రైతు భరోసాకి అన్నదాత సుఖీభవ అనుడు, ఇట్లా పేర్లు ఒకటి మార్చిండు. మత్స్యకారు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఇట్లాంటివన్నీ విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ వీటి పేర్లు మార్చిండు. ఈ పేర్లు మార్చిండు కానీ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రజల మనసుల్లో, ప్రజల గుండెలలో ఉంది. ఇక ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మకాన్ని కోల్పోయిండు, గ్రాప్ పడిపోతుంది అనే విషయంలో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, ఎమ్మెల్యేల్లో చర్చ జరిగిందట. ఇది వార్త. కోరలు చాచిన గంజాయి మాఫియా మత్తులో జోగుతున్న రాష్ట్రం. కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా దందా. గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా ఏపీ. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రిటైల్ అమ్మకాలు, పక్కా నెట్వర్క్తో భారీ దోపిడీ. తొలి ఏడాది 25,000 కోట్ల దందా. కళ్ళున్న కబూదుల్లా మారిన ఈగల విభాగం. డీ అడిక్షన్ కేంద్రాల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం. రాష్ట్రంలో ఊరూరా, వీధిన బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వేర్లు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అది చాలదు, అంతకు మించి మత్తులో జోగండంటే యువతకు గంజాయిని చేరువ చేస్తుంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూర నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికారిక లైసెన్సులు ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిల్లో బంధిస్తుంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడిన రోజే లేదు. సర్కారు
నిర్లక్ష్య స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతోమంది పిల్లలు పిచ్చోళ్ళుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్ళకు కడుతుంది అని చెప్పి ఒక వార్తని గంజాయి మాఫియా, గంజాయి మత్తులో యువత ఉన్నారట. గంజాయి మత్తుని అందిస్తుంది అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్, గంజాయి అనేది రాష్ట్రంలో వినిపించొద్దు అన్నాడు. దానికోసం ఈగల్ అనే ఒక సంస్థను స్థాపించాడు. మరి ఆ ఈగల్ ఎడిపోయిందో కానీ నడుస్తూనే ఉందట గంజాయి. నడుస్తూనే ఉంది. గంజాయి మత్తులో యువతని దింపారు, పిచ్చోళ్ళు అయిపోతుండని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. సరే గంజాయి ఎంత మేరకు ఉంది, ఏ మేరకు పక్కన పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. నూతన మద్యం పాలసీలో వీధి వీధికి ఒక బెల్ట్ షాపు, 2 బెల్ట్ షాపులు పెట్టే కార్యక్రమం వచ్చింది. అంటే పాలసీలో లేదు అది. పాలసీలో లేకుండా అనధికారికంగా. పాలసీ ఒక రకంగా ఉంటుంది, పాటించేది ఇంకొక రకంగా ఉంటుంది. టెండర్లు దక్కించుకున్న వైన్ షాపుల యజమానులకి, అదేవిధంగా ఈ బెల్ట్ షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి మధ్యవర్తులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కొన్ని చోట్ల అయితే ఎక్సైజ్ అధికారులు మధ్యవర్తిత్వం వ్యవహరించి వాళ్ళే షాపులు పెట్టిస్తారు, బెల్ట్ షాపులు. మరి ఇక బెల్ట్ షాపుల్ని ఊరూరికి, వీధి వీధికి తీసుకొచ్చిన తర్వాత, ఇంటింటికి తీసుకొచ్చిన తర్వాత గంజాయి ఏ రేంజ్లో ఉంటుంది, అది ఇంకా జీరో బిజినెస్, ఈజీ మనీకి అలవాటు పడరు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులు, మరి చంద్రబాబు నాయుడు గారి వరకు తెలియదు కానీ గంజాయి విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, ఈ బెల్ట్ షాపులు, వైన్స్ విషయంలో కానీ, బార్లు, బీర్ల విషయంలో కానీ తప్పనిసరిగా అధికార పార్టీ నాయకుల హస్తం ఉందనేది బయట చర్చ. ఈ మత్తులో దిగుతుంది, ఎడిపోతున్న ప్రభుత్వం, మత్తులో జరుగుతున్న రాష్ట్రము, కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా దందాలు చేస్తున్నారని ఒకవైపు అయిన చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తా, తోలు తీస్తా అంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే అంటాడు, తాట తీస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, తోలు తీస్తా. మరి ఎవరికి తీస్తున్నారో ఏందో కానీ యథావిధిగా బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి, 3 పూలుగా 6 కాయలుగా. గంజాయి వ్యవహారం నడుస్తూనే ఉంది, ఎక్కడో ఒక దగ్గర పట్టుబడుతూనే ఉంది, కేసులు అయితేనే ఉన్నాయి. మరి ఈ తాట ఎవరికి తీస్తున్నారు? మరి తాట తీసినా కానీ వాళ్ళు భయపడలేదా? ఉట్టి మాటలైనా, చేతలు ఉన్నాయా? ఇది ఒకటైతే ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడో ఫలితాలు వచ్చి 45 రోజులైనా ప్రారంభించరా. ఈసెట్ అనే ఒకటి ఉంటుంది. అంటే పాలిటెక్నిక్ పాస్ అయిన విద్యార్థులు ఇంజనీరింగ్ బీటెక్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఫస్ట్ ఇయర్ లేకుండానే డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో లేటరల్ అడ్మిషన్ అంటారు దాన్ని. అంటే పాలిటెక్నిక్లోనే నీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా బీటెక్ది కవర్ అయింది కాబట్టి సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవడానికి ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ పెడతారు, ఎంట్రన్స్ టెస్ట్. ఆ ఎగ్జామ్లో, ఆ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా వాళ్ళకి సీట్లు అలాట్ చేస్తారు. అంటే ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్లో అది మే 15 రోజు రిజల్ట్ వచ్చింది ఈసెట్ది. ఇవాళ మనం జూన్ 30 ఉన్నాం, అంటే దాదాపు 45 డేస్ అయింది, కౌన్సిలింగ్ లేదు. ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యే టైం అయింది. ఫస్ట్ ఇయర్ అంటే వేరు, కొద్దిగా లేటుగా అయింది, సెకండ్ ఇయర్ కదా. అయినా కానీ దానిపైన ఒక చర్య లేదు, చర్చ లేదు, రివ్యూ లేదు. దీనికి మళ్ళీ శాఖ మంత్రి ఎవరంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఎస్ఎస్సి పేపర్లు దిద్దితే పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ చేశారు, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ చేశారు. ఆ ఎస్ఎస్సి రిజల్ట్ విషయంలో, ఎస్ఎస్సి వాల్యుయేషన్ విషయంలో విద్యాశాఖ ఫెయిల్ అయింది, విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యాడు. నేను సంస్కరణలు తీసుకొస్తా, జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిండు లోకేష్ గారు. మరి ఏం నాశనం చేసిండో జనాలకు అర్థం కావట్లేదు. అరే మీరు చేస్తున్న నాశనమా, ఆయన చేసింది నాశనమా? ఆయన అంత ఇంత ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టిండు, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్లో డిజిటల్ క్లాసులు చెప్పించిండు, ఐబీ సిలబస్సు, సిబిఎస్ఈ సిలబస్సు, ఇంగ్లీష్ మీడియము, క్లాస్ టీచర్లు, ఇట్లా స్పెషలైజ్డ్గా పెట్టిండు. అదేవిధంగా హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ అనే స్కూల్స్ పెట్టిండు బాలికలకి. అద్భుతంగా విద్యా వ్యవస్థలో చాలా అద్భుతమైన సంస్కరణలు వచ్చినాయి. ఆ సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరిగినాయి, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు పెరిగినాయి. ఎట్ ద సేమ్ టైం నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థల అడ్మిషన్ల దగ్గర వాళ్ళు బ్రాంచీలు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వం, అంటే మనం చెప్పట్లే, కంచాయలే లాంటి ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్సు, ఆకునూరు మురళి లాంటి ఇంటలెక్చువల్స్, ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, చాలా మేధావులు ఆ రోజు మాట్లాడిన మాటలు, వ్యాసాలు, వాళ్ళు రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ పెడితే పేపర్లు దిద్దితే ఫెయిల్ అయినోడు పాస్ చేతిరి, పాస్ అయినోడు ఫెయిల్ చేతిరి. ఈసెట్ ఎగ్జాము రిజల్ట్ మే 15కి వస్తే ఈరోజు 45 రోజులు అయింది, అడ్మిషన్ లేవు. అనేక అంశాల్లో ఫెయిల్యూరు. గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే, ఎగ్జామ్లో ఇంటర్వ్యూ పెడితే, ఇంటర్వ్యూ బోర్డులో 3 బోర్డులు ఉన్నదాన్ని ఒకదానికే కుదించారు. ఆ కుదించిన దాంట్లో కూడా అప్పటికప్పుడు బైపాస్ చేసి ఒక మెంబర్ని తీసుకొచ్చారు కావాలని అని చెప్పి ఒక చర్చ. దాంట్లో కూడా బోర్డులో అడిగిన ప్రశ్నలు ఏంది,
అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్ గారి గురించి పోల్చి అడిగిన పరిస్థితి. సచివాలయ వ్యవస్థ పతనం అయిపోయింది, ఉంచాలా తీసేయాలని ఇట్లాంటి అనేక అంశాలు అడిగారు. అంటే కొంతమంది వ్యక్తుల గురించి, పార్టీల గురించి అడిగారు. ఇది గ్రూప్ 1 ఆఫీసర్‌కి అవసరమైంది కాదు. ఇగో ఇట్లాంటియి ఉన్నాయి. మరి ఎప్పుడు అంటే ఇగ అది ఇగ వాళ్ళు చెప్తారు ఎప్పుడనేది. ఉచిత ప్రవేశాలు ఆర్‌టీఈ కింద అడ్మిషన్‌లు తిరస్కరిస్తున్న ప్రైవేట్ స్కూల్‌లు ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను చేర్చుకునేందుకు ససేమిరా ఈ ఏడాది 31,701 మందికే సీట్లు. చేర్చుకుంది ఇందులో సగం మందిని. 3 నెలలుగా ఆర్‌టీఈ ఫీజులు ఖరారు చేయని సర్కారు. ఇగో ఆర్‌టీఈ విషయంలో కూడా అంతే. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 12 ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్‌లో వాళ్ళ అడ్మిషన్‌లలో 25% ఉచితంగా ప్రవేశాలు కల్పించాలి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి అని చట్టం చెప్తుంది. ఆ చట్టం గురించి 3 నెలల నుంచి అడ్మిషన్‌లు ప్రాసెస్ ఇది చేస్తారు. 31,000 మంది 31,701 మందికి అడ్మిషన్‌లు అసలు వాస్తవంగా సీట్లున్నాయి. కానీ వాళ్ళు తీసుకుంది అందులో 15,000 మందిని కూడా తీసుకోలేదట. ఆ సీట్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా విద్యార్థులు పేరెంట్స్ అక్కడికి పోతే వాళ్ళేదో గవర్నమెంట్ చెప్పింది ఉచితమని గానీ వాళ్ళు ఆ పైసలు ఇయ్యరు మనలేదు. మీరు డబ్బులు కట్టి జాయిన్ అయితా అంటే జాయిన్ కండి, లేదంటే లేదు. ఇక దీనికోసం పెద్ద హంగామా ప్రచారం చేశారు. ఏమైందంటే ఇప్పుడు ఈ 31,000 మంది మాకు ఇందులో సీట్ వచ్చింది కదా ప్రైవేట్ స్కూల్‌లో అని అటు గవర్నమెంట్ స్కూల్‌కి పోలే, అక్కడ అడ్మిషన్ పోయింది. ఇందులో సీట్ వచ్చినందువల్ల తల్లికి వందనం మిస్ అయింది. అంటే ఆర్‌టీఈ కోటాలో ప్రభుత్వమే ఫ్రీగా ఉచితంగా చదివిస్తుంది కదా! మీకు తల్లికి వందనం ఎందుకని అటుకట్టు చేశారు. ఈ 31,000 మందికి తల్లికి వందనం బందయింది. అక్కడ అడ్మిషన్ బందయింది. ఇక్కడికొస్తే ఫీజు కట్టబడ్డాడు. ఈ తతంగం పైన నారా లోకేష్ గారు కనీసం స్పందించాలి ఇప్పుడైనా. అంటే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వాళ్ళు అనేక ఆశలతోని అంటే ఫ్రీగా ఉచితంగా ప్రైవేట్ స్కూల్‌లో అడ్మిషన్ వచ్చిందని ఒక సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని కాస్త తల్లికి వందనం పేరుతోని అక్కడ కట్ చేసిరి. ఇక్కడ వీళ్ళొచ్చి ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాయి. ఇక దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఆ ఉచిత ప్రవేశాలు తప్ప ప్రవేశాలు లేవు. ఈ పాపం సర్కారుదే దిక్కుతోచని స్థితిలో తోటలను కొట్టేస్తున్న మామిడి రైతులు సర్కారు వెనుపోటుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పతనం అయినాయట. పాపం మామిడి రైతులు తోతాపురి అయితే కనీసం పారబోయటానికి కూడా పనికిరాట్లే. కనీసం పట్టించుకోలేదట గవర్నమెంటు. ఇక తోటలే కొట్టేస్తారు మామిడి తోటలని. అంటే ఇక ధర ఉండదు. ధర లేని పరిస్థితి పతనం అయిపోయిందని తోటల్ని పాపం కొట్టేసుకుంటూ బోరున విలపిస్తున్న పరిస్థితి. ఇకపై గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశ లేదు. నష్టాలు భరించలేకనే కరోనాలో కూడా 12,000 ఇచ్చారు. ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు. తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఇంటికెళ్ళి వారం రోజులవుతుంది. కన్నీటి గాథలు, బెదిరింపులు. అప్పుడు చెరుకు, ఇప్పుడు మామిడి. చెరుకు రైతుల పరిస్థితి, పొగాకు రైతుల పరిస్థితి, మామిడి రైతుల పరిస్థితి, రోడ్ల మీదేసుకొని కాలబెట్టుకునే పరిస్థితి చెరుకు, పొగాకు, మిర్చిని. ఎట్ ద సేమ్ టైము వాళ్ళ తోటలను వాళ్ళే కాలబెట్టుకునే పరిస్థితి చెరుకుని, అదేవిధంగా వాళ్ళ తోటలను వాళ్ళనే కూలగొట్టే పరిస్థితి, నరికేసే పరిస్థితి మామిడి తోటలకు వచ్చింది. ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అని ఒక వార్తని సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. చేసిన మంచిని చెబుదాం, వైసీపీ కుట్రలను వివరించండి. చేసిన మంచిని చెప్పండి, వైసీపీ కుట్రలను వివరించండి అని తెలుగుదేశం పార్టీ నాయకులకి చెబుతున్నారు. వాళ్ళు కింద ఉండేమనుకుంటున్నారంటే మనం చేసిన మంచి ఏందిరా నాయన ఆడికి ఊర్లలో జనాలు రానిట్లదా గలీలకి వీధులలోకి పోతే ఎంటబడి గెదిమేటట్టుండ్రు ఏం కథ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన చేసిన మంచిని చెప్పండి అంటుండు. ప్రజల్లోకి వెళ్ళడానికి నామోషి వద్దు అంటాడు. నామోషి ఎందుకు ఉండదు? మంచి చేస్తే నామోషి ఉండదు. దర్జాగా వెళ్తాడు కూడా ఆయన. ఈ మంచి చేయనప్పుడే, అబద్ధం ఆడినప్పుడే, యూటర్న్ తీసుకున్నప్పుడే ఈ నామోషి వస్తుంది. ఎందుకంటే ఏం చీపుర్లు పట్టుకొని ఎంటబడతారని. బీజేపీ తొత్తుగా టీడీపీ, జనసేన, వైసీపీ పోరాడే ఒక కాంగ్రెస్ పార్టీనే. అమలుగాని విభజన హామీలు, హస్తం పార్టీతో రాష్ట్ర అభివృద్ధి. ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి గారు అంటే బీజేపీకి తొత్తులుగా తెలుగుదేశం పార్టీ ఉందట, జనసేన ఉందట, వైసీపీ. అంటే బీజేపీకి తొత్తుగా టీడీపీ, జనసేన అంటే పొత్తులో ఉన్నారు. ఇక పొత్తు అనేది వాళ్ళ ఇష్టం. వైసీపీ తొత్తుగా ఉందంటున్నారు. మరి మీరేమన్నారు? ఎవరికి తొత్తుకున్నారు? మీరు బీజేపీకి తొత్తుకున్నారా? లేకపోతే బీజేపీ అంటే ఢిల్లీలో ఉన్న బీజేపీతో కొట్లాట, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమితోనేమో సై ఆట. ఇక్కడేం పొత్తు, అక్కడేం తొత్తా? ఎక్కడ మీరు పొత్తున్నారు, ఎక్కడ తొత్తుకు లేరు, ఎక్కడ పొత్తుకు లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు ఉంటున్నారు కూటమి పార్టీ. అందున తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్‌ని బయట మీరు చదువుతున్నట్టు అనిపిస్తుంది. ప్రజల్లో ఇలా మెజారిటీ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్‌నే షర్మిల గారు చెప్తున్నారు. ఆళ్ళ నోటి నుంచి రావాల్సిన మాటలు షర్మిల గారి నోటి నుంచి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి యాత్రలు నిషేధించండి. జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు, జనాల్లోకి వచ్చే అర్హత. ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు.
ప్రజల పక్షాన ప్రశ్నించే అర్హత లేదని అంటే ప్రశ్నించే వ్యక్తులను కూడా ఏమో ప్రశ్నిస్తుంది. మరి ఇది ఎక్కడ పొత్తు, ఇది ఎక్కడ తొత్తు, ఇది ఎక్కడ కథ? దీన్నేం రాజకీయ నీతి అంటారు. అది మీరు కూడా అంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఎవరికి తొత్తుగా ఉన్నా అని ప్రజలు అనుకుంటున్నారనేది. మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారా తొత్తుగా? లేతే కూటమికి ఉన్నారా? ఇది ఆంధ్రప్రభ చూద్దాం. పనితీరు మార్చుకోండి లేదంటే గుడ్ బై చెప్తా టికెట్ల విషయంలో అంటుండు. ఏం పనితీరు మార్చుకోవాలా? వాళ్ళ పని ఎక్కడిది అసలు? వాళ్ళు చేసే పనితీరు ఎక్కడిది? మీరు ఇయ్యాల్సిన స్కీములు రాష్ట్రం నుంచి డైరెక్ట్‌గా అకౌంట్‌లలోకి పడతాయి ప్రజలకి. మీరు కాదు చేయాల్సింది పనితీరు. ఇప్పుడు తల్లికి వందనం ఉంది. ఎమ్మెల్యే ఇస్తే ఇచ్చేది అది. ముఖ్యమంత్రి గారు పాలసీ డెసిషన్ ప్రభుత్వం తీసుకోవాలా, తల్లికి వందనం వాళ్ళ అకౌంట్‌లలో పడతాయి. రైతు భరోసా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇస్తంటే ఏమన్నా ఎమ్మెల్యేలు వద్దంటారా పనితీరు మార్చుకోవడం అంటే? ఇట్లా అనేక అంశాలన్నీ నిరుద్యోగ భృతి ఉంది. ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటే ఇవన్నీ డైరెక్ట్ కదా ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి, క్యాబినెట్‌కి ప్లస్ ప్రజలకి ఇక మధ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరిక. డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో పడతాయి. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటారు వీటిని. మహిళా నిధి ఉంది. ఇస్తంటే వద్దన్నారా ఎమ్మెల్యేలు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది. ఇస్తంటే ఏమన్నా లేదు సార్ ఆపండి అని చెప్పారా? దేనికి ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలి? మార్చుకుంటే గిర్చుకుంటే ఇప్పుడు ఇసుక విషయంలోనో, మట్టి విషయంలోనో లేతే ఇట్లా వైన్స్ విషయంలోనో చేస్తున్న దందా విషయంలో మార్చుకోవాల్సొస్తదేమో కొంతమంది ఎమ్మెల్యేలు. కానీ మెజారిటీగా స్కీముల పరంగా ఇక్కడి నుంచి రావాల్సిన స్కీములు రావట్లే. ఇవాళ నిరుద్యోగ భృతి పెండింగు, రైతు భరోసా పెండింగ్, అన్నదాత సుఖీభవ, మహిళలకిచ్చే మహిళా నిధి పెండింగు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెండింగు. ఇయన్నీ పెండింగులున్నాయి. ఈ పెండింగులు మీరేస్తే వాళ్ళ పనితీరు మార్చుకున్నా, మార్చుకోకపోయినా ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారు. మార్చుకోవాల్సింది మీరు కదా అని వాళ్ళు లోపట ఈగోలుగా పోకండి, అవసరమైతే దెబ్బలన్నదండి జనం కాడికి పోయినా అని చెప్తుండు. 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయట. జనగణన తర్వాత డీలిమిటేషన్ అంటే 225 అయితాయి. ఇప్పుడు 175 ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. తెలంగాణలో 119 ఉన్నాయి. ఇక్కడ 175 ఉన్నాయి. 175 కాస్తే ప్లస్ 50 అంటే 225 ఎమ్మెల్యేలు అయితాయి. దాంట్లో మహిళలకి 33% అట. అంటే దాదాపు 75 సీట్ల వరకు వస్తాయి మహిళలకి. ఇది డీలిమిటేషన్‌తోని పెరుగుతాయట. జనగణన తర్వాతనే డీలిమిటేషను 2027కి సెన్సస్ పూర్తయిద్ది. కొత్త జనాభా లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషను అని చెప్పి అంటే ఒక ఎంపీ స్థానానికి 2 ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్నాయి. 25 ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. 25/2 50 స్థానాలు. విషయాలు అందరూ. పనితీరు మార్చుకోకుంటే అంతే సంగతులు అంటుండు చంద్రబాబు నాయుడు గారు. మీ పనితీరు మార్చుకోకపోతే మీ సంగతి కూడా అంతే అని ప్రజలు అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పనితీరు మార్చుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి పార్టీ సంగతి ఇంక అంతే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆశలు ఫలించేనా? ఆప్కాస్ కొనసాగింపై అనుమానాలు, అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం మరి కొనసాగిస్తుందా లేదా అనే ఆందోళన. అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చాలా కొన్ని వేల మంది ఉన్నారు. ఆ కార్పొరేషన్ పరిధిలోని జీతాలు ఇచ్చేటట్టు అంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు లేకుండా ఇక ఇట్లా పెడతారు అని ఒక హామీ ఇచ్చింది ప్రభుత్వం. కానీ దాన్ని ఉంచిద్దా పీకిద్దా అనేది తెలియదు. మంత్రివర్గ ఉపసంఘం వేశారట. నారాయణ, నారా లోకేష్ గారు, పయ్యోల కేశవులు వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలోని వేశారు. మరి ఆ కమిటీ ఏమిస్తుంది? చిన్నగా ఎత్తేసే కార్యక్రమం, నిజంగా ఉంచే కార్యక్రమం చేస్తారనేది ఒక చర్చ పాపం వాళ్ళందరిలో జరుగుతుంది. రైట్. ప్రజాశక్తి రోడ్డెక్కిన కరేడు రైతు ఇండోసోల్కు భూములు ఇవ్వబోమని రైతన్నల ప్రతిన రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలపై పోలీసులు జులుం. మద్దతుగా వెళ్లిన నేతల అరెస్టు. ఉలవపాడులో ఉద్రిక్త. నెల్లూరు జిల్లా ఉలవపాడులో ఒక ఇండోసోల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రపోజల్ ఉందట, ప్రైవేట్ కంపెనీ. అంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇట్లాంటి నెల్లూరు ఇట్లాంటి పట్టణాలలో టౌన్లలో ఇది ఎక్కడ మేనిఫెస్టోలో ఉండదు. రాజకీయ పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మేము భూములు పలానా ఇండోసోల్కో, పలానా లూలు కంపెనీకో, టీసీఎస్కో లేకపోతే ఉరుసా కంపెనీకో ఇస్తాం 99 పైసలు కానీ ఏడ చెప్పరు. కానీ వాళ్ళు రాగానే మేఘాల మీద ఏసీ రూమ్లలో మీటింగ్లు పెట్టుకుంటారు. లోపల ఏం మాట్లాడతారో తెలియదు కానీ అది మనకి చెప్పరు కదా. లోపల మాట్లాడేది ఒకటి ఉంటుంది, బయటకు వచ్చి ప్రస్తుతం మేము అద్భుతంగా ఉద్యోగాల కోసం పెట్టుబడులు తెస్తున్నా అని బయటికి చెప్తారు. కానీ లోపల ఆ పెట్టుబడులు వెనక ఉన్న తతంగం వేరే ఉంటుంది. దానికోసం ఏం కానీ మొత్తానికి ఉలవపాడులో ఆ ఇండో సోలార్ కంపెనీ ప్రాజెక్ట్‌కి ఎకరాలకు భూములు అప్పజెప్పడానికి ప్రజల నుంచి గుంజే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజలు తిరగబడ్డారు పాపం, రోడ్ల మీదకి వచ్చారు. ఇదే పద్ధతికి ఇట్లా మీరు అంతా రైతులే.
ఇందులో పొలిటికల్ లేదు. జాతీయ రహదారి పైన ఆందోళన చేశారు. అవసరమైతే మా ప్రాణాలను తీసుకోండి. కానీ మా భూముల్ని, పచ్చని పొలాలను ఇయ్యం. మా పచ్చని పొలాలను ఇచ్చినవంటే మేము చనిపోయిన కింద లెక్కే. ఇక మాకు ప్రాణాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రాణాలను తీసుకోండి గానీ భూములు ఇయ్యమని చెప్పారు. అయినా గానీ వదిలిపెట్టవు ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు గారు అసలే వదిలిపెట్టడు. వాళ్ళ భూములను గుంజుతూనే ఉంటాడు. ఇప్పటికే ఎందుకంటే అమరావతిలో చూస్తున్నాం మనం. 33,000 ఎకరాలు గతంలో సేకరించారు, సమీకరించారు. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు మళ్ళా టెండర్ పెట్టారు. సమీకరిస్తూనే ఉన్నారు. జనాల్ని నయానో భయానో బెదిరించో, అదిరించో ఏదో ఒక రకంగా గుంజే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రజల నుంచి భూములు గుంజటానికే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా? ప్రజల నుంచి గుంజుకున్న భూముల్ని ప్రైవేట్ కంపెనీలకి, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, బడాబాబులకి ఇయటానికే ఆయన ఎజెండా ఉంటదా? అనేది ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది. ఇది రోడ్డెక్కారు కరేడు రైతు. ఎవరి కోసం స్మార్ట్ మీటర్లు? అదాని, షిరిడి సాయి కోసమైనా బిగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. ఎవరి కోసం స్మార్ట్ మీటర్లు? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. వారానికి 4-5 ప్రెస్ మీట్లు. అంటే ప్రజల కోసం, ప్రజల సమస్యలపైన సూటిగా, నిర్దిష్టంగా, స్పష్టంగా మాట్లాడతాను ఆయన. ఇదే అంశం పైన ప్రతిపక్ష పార్టీల్లో ఇంకా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా ఉన్నారు. ప్రజల కోసం ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలు లేరు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పెట్టేది ఇయాల? అదాని లేదా షిరిడి సాయిబాబా, షిరిడి సాయి కంపెనీ కోసమా? ఆ ఏజెన్సీ కోసమా? ఇదే స్మార్ట్ మీటర్ల పైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పుంకాలకు స్టేట్మెంట్లు ఇచ్చారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకం మేము. స్మార్ట్ మీటర్లు పెడితే ధ్వంసం చేయండి, పగలగొట్టండి అన్నారు. మరి ఇవాళ మీరున్నారు, పగలగొట్టే అవసరం కూడా లేదు. పెట్టనీయకుండా చేస్తే అయిపోయా. మీరు ఇవాళ కూర్చున్నారు చైర్లో. మీరు గతంలో చైర్లో లేనప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకం అన్నారు. వ్యతిరేకంగా మీరుంటే ఎట్లా వచ్చినాయి స్మార్ట్ మీటర్లు? ఎట్లా ఫిట్ చేస్తారు? మీరు పగలగొట్టమన్నారు, ఇవాళ పగలగొట్టాలా? పగలగొడితే కేసులు పెట్టరా మీరు? మీరు ఇవాళ పంపిస్తున్న స్మార్ట్ మీటర్లు ఎవరు పగలగొట్టాలి? ఎవరి స్టేట్మెంట్ల ఆధారంగా, లోకేష్ గారి స్టేట్మెంట్ల ఆధారంగా ఎవరితో పగలగొట్టిపియమంటారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకున్నారు. దానిపైన ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అడిగిండు, ఏంటి స్మార్ట్ మీటర్లు, ఏం కథ, అదాని షిరిడి సాయి కోసం అని చెప్పి. దీనిపైన అటు షర్మిల గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ పార్టీ కానీ మాట్లాడదు. మళ్ళీ షర్మిల గారు, మేము కాంగ్రెస్ పార్టీ, మేము బీజేపీకి తొత్తు కాదు, తెలుగుదేశం పార్టీకి, కూటమికి తొత్తు కాదు, నేను తొత్తులు వేరే పార్టీలు కానీ నేను కాదు అని చెప్తా ఉంటారు. మరి మీరు తొత్తు కానప్పుడు ప్రజలకు సంబంధించిన స్మార్ట్ మీటర్ల విషయం ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి యాత్రలు నిషేధించండి, జగన్మోహన్ రెడ్డిని బయట తిరగనియమాకండి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అని మీరు అంటే ప్రజల కోసం మాట్లాడేటోండి, ప్రజల కోసం ప్రజల దగ్గర పోయేటోండేమో ఆపండి ఆపండి అని అంటారు. ఇదే ప్రజలకు నష్టం చేసే స్మార్ట్ మీటర్ల గురించి సిపిఎం పార్టీ లాంటి పార్టీ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, లెటర్లు రాస్తుంటే మీరెందుకు రాయరు, మీరెందుకు ప్రశ్నించరు అనేది ఒక చర్చ. ఎవరి కోసం స్మార్ట్ మీటర్లు అంటే అదాని కోసం, మోడీ కోసం, ఆ లోకేష్ కోసం, మన ఆయన అమిత్ షా కోసం. మరి ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు కంటే అంతే వ్యతిరేకిస్తారు. ఇక రాజకీయ నాయకులు, అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అంటే మడత మాటలలో ఇక ఆయనకు మించినోడు లేడు. స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించడం, మోడీని, అమిత్ షాని వ్యతిరేకించండి ఆయన. వ్యతిరేకించండి, మళ్ళీ ఇవాళ కౌగులించుకుంటుండు. మోడీని, అమిత్ షాని బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన వ్యక్తం చేసిండు, ధర్మ పోరాటాలు చేసిండు. ఆ ధర్మం పోయింది, పోరాటం పోయింది, మళ్ళీ ఇవాళ వాళ్ళే నెంబర్ 1, వాళ్ళకు మించినోళ్ళు లేరు అంటున్నాడు. ఇక అంతకంటే పెద్ద ఆత్మహత్య సదృశ్యం ఏముంటుంది? ఇది కూడా అదే బాపతి. అయ్యాలు వద్దన్నాడు, ఇవాళ కావాలంటాడు, అంతే. తేడా ఏముంది? ఈనాడు చూద్దాం. ఆషామాషిగా తీసుకోవద్దు, నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి, తానా ఆట అంటూ విదేశాలకు వెళితే ప్రజలు టాటా చెప్పేస్తారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించే, చెప్పింది వింటా, సూచనలు చేస్తా. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. ఆషామాషిగా తీసుకోవద్దు కరెక్టే. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలి, మీరు కూడా ఆషామాషిగా తీసుకోవద్దు, మీరు కూడా మార్చుకోవాలి పనితీరు. మీరు కూడా ప్రజలకి త్రికరణ శుద్ధితో అమలు చేస్తున్నానని అమలు చేయాలి. మీరు ఆషామాషిగా తీసుకొని ఏదో 124 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఇక అయిపోయా, ఇక జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోరంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వచ్చే పబ్లిక్ చూసి మీరు కొంచెం ఒక అంచనా వేసుకోవాలి. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.